హాయ్ నమస్తే అండి. దేవి వంటలకి స్వాగతం. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు మనం రవ్వ పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అంటే రవ్వ పొంగల్లో చాలా టైప్స్ ఉంటాయి. ఈరోజు మనం బియ్యపు రవ్వతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ముందుగా 1 కప్పు బియ్యపు రవ్వ, అలాగే 1 కప్పు పెసరపప్పు తీసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 అంగుళాల అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ రవ్వ పొంగల్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం నేను ముందుగా 2 స్పూన్ల బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఇవి 2 బాగా వేడెక్కిన తర్వాత ముందుగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మిరియాలు కూడా వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 గ్లాసు రవ్వ, 1 గ్లాసు పెసరపప్పు, ఈ 2 గ్లాసులకి నేను 6 గ్లాసుల నీళ్లు తీసుకుని ఈ 6 గ్లాసుల నీళ్లు దీనిలో పోసుకుని ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఈ నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు, బియ్యపు రవ్వను దీనిలో వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుంటే ఎంతో రుచిగా ఉండే హెల్దీ రవ్వ పొంగల్ రెడీ.